హలో గాయ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా రొయ్యల పులావ్. ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రొయ్యల పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బగారా ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, కడిగిన రొయ్యలు, నూనె. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నెను పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మసాలా దినుసుల్ని వేసుకుందాము. మసాలా దినుసులు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి, మరీ ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గుప్పెడు కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు అనేది చిటిపట్టలాడాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలను వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి టమాటా అనేది కొంచెం మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. రొయ్యలు అనేవి నూనెలో బాగా మగ్గాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రొయ్యలు అనేవి ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనకి రొయ్యలు అనేవి కొంచెంగా కలర్ చేంజ్ అయ్యాయి. ఈ టైంలో మనం కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యలకి పసుపు సాల్ట్ అనేది బాగా పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. రొయ్యలు అనేవి మగ్గేవో లేవో తెలియాలంటే మనం వేసినప్పుడు కంటే రొయ్యల సైజ్ అనేది కొంచెం చిన్నగా అవుతుంది దగ్గరగా. ఆ టైంలో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా బాగా ముక్కలకి పట్టుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 or 2 మినిట్స్ అలా వదిలేస్తే కారం అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఈ టైంలో మనం గుప్పెడు కొత్తిమీరని తీసుకుని బాగా కలుపుకుందాము. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపోయేలా పులావ్ చేస్తున్నాను కాబట్టి 250 ml వాటర్ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ కొలుచుకున్నామో దానికి హాఫ్ బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్తో వాటర్ వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ బియ్యం సరిపోతాయి. ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్న 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకుందాము. ఇలా వాటర్ వేసాక ఒకసారి గరిటెను పెట్టి కింద నుంచి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేవి బాగా మరిగేదాకా వదిలేయాలి. ఇక్కడ మనకు నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ సోనా మసూర్ రైస్ని బాగా కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న వాటర్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూతని క్లోజ్ చేసి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కింద నుంచి పైకి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూతని క్లోజ్ చేసి ఒక 30 to 40 మినిట్స్ అలాగే కదపకుండా వదిలేయాలి. 30 to 40 మినిట్స్ తర్వాత మనకి పులావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పెద్దగా మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి రొయ్యల పులావ్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా రొయ్యల పులావ్
రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.